అర్హతకి ఇదివరకు 10,000 జగన్ అయితే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక 15,000 రూపాయలు నెల సంపాదన అన్నటువంటి లెక్క పెట్టారట. 15,000 నెల సంపాదన. అట్లాగే ఇదివరకు 2 వీలర్ ఉంటే నాట్ అలౌడ్, ఇప్పుడు 2 వీలర్ ఉంటే కూడా అలౌ చేస్తున్నారు. 2 వీలర్ ఉన్నా ఇచ్చేవారు. అదే వాడు రాసింది పత్రికల్లో రాసింది అట్లా రాశారు. 2 వీలర్ ఉన్న అలౌడే, జగన్ ఉన్నప్పుడు తీసేశారని. నేను గమనించింది అయితే 2 వీలర్ ఉన్న వాళ్ళకి కూడా జగన్ ఇచ్చారు. అసలు కొనుక్కుంది ఆ డబ్బులతో 2 వీలర్ కొనుక్కున్నారు. చాలా మందికి పోవాలి. కాబట్టి అది రాయడం అట్లా రాస్తున్నారు. ప్రాక్టికల్ గా కారు కొన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల. అయితే ఆ తర్వాత మళ్ళీ అలా పోయిందన్నాక ఆ కారుని మనం ఆ డ్రైవర్ గనక దీనికి తిప్పుతుంటాయి, అంటే ఎల్లో కార్డు వేయించుకుంటే ట్యాక్సీకి, అది చూపెడితే మళ్ళీ వాళ్ళ ఇంటికి పథకం వచ్చింది. కారు ఎల్లో బోర్డు ఆర్టీ వీళ్ళతో మనం రవాణా శాఖతో తీసుకుంటాం కదా, అది సబ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి వచ్చింది. ఫస్ట్ కొన్న నెల ఆగిద్ది, 2వ నెలకి 3వ నెలకు ఆగుతుంది. ట్యాక్స్ కట్టేదాకా అక్కర్లా, కార్డు వేయించుకుంటే చాలు. ఫస్ట్ మనం ఎల్లో నెంబర్ వేయించుకోగానే ఒక లెటర్ ఇస్తారు కదా, నువ్వు ఇది ట్యాక్సీ క్యాబ్ అని. ట్యాక్సీ క్యాబ్ అనగానే ఇచ్చేవాళ్ళు. ప్లస్ మళ్ళీ వాళ్ళకి 10,000 రూపాయల డబ్బులు కూడా వచ్చాయి. ఆ విధంగా అట్లాగే భర్తకి 10,000 వస్తే భార్యకి అమ్మ ఒడి ఇవన్నీ వచ్చాయి. అట్లా వచ్చినాయి. ఇప్పుడు ఏ లెక్కన చేస్తారు వీళ్ళు అంటే అది ఆల్రెడీ అది వాళ్ళకి వరకు వచ్చిన సమస్య. మిగతా వాళ్ళది అప్పుడు 4 వీలర్కే ఆపారు.